హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. జూలై 1 తారీఖు నుంచి 3 కొత్త క్రిమినల్ చట్టాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ చట్టాల వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. సో మనం నష్టాలు అనే దానికి సంబంధించి చూస్తే కనుక సెక్షన్ 69కి సంబంధించి ఒక వీడియో కూడా మనం చేసుకోవడం జరిగింది. మగవాళ్ళు ఏ చిన్న పొరపాటు చేసినా కూడా మరి ఆ వ్యక్తి ఆ మహిళ కనుక అవతల అమ్మాయి కనుక కక్ష సాధించాలనుకుంటే మగవాళ్ళ తప్పు లేనప్పటికీ కూడా మరి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆ వీడియోలు మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ఇలాంటి సెక్షన్లు తీసుకురావడం ద్వారా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి న్యాయ నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా కొన్ని సెక్షన్లు రద్దు చేయడం ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు న్యాయ నిపుణులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఏంటి ఆ సెక్షన్ అంటే 497 సెక్షన్ అనేది ఇప్పుడు ప్రస్తుతం రద్దు చేశారు. ఈ సెక్షన్ ఏంటి అనేది చూస్తే కనుక పెళ్ళైనటువంటి వారు ఇద్దరు అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు వాళ్ళు దొరికినప్పుడు ఆ మహిళ యొక్క భర్త కానీ ఈ పురుషుడు యొక్క భార్య కానీ కంప్లైంట్ చేసినప్పుడు అది 497 సెక్షన్ కింద కేసు నమోదవుతుంది. సెక్షన్ ప్రకారం ఆ వ్యక్తికి 5 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా కూడా ఉంటుంది. అయితే మరి చట్టం అది తప్పని చెప్తున్నప్పుడు ఆ ఇద్దరు దొరికినప్పుడు ఒక పురుషుడికి మాత్రమే శిక్ష వేసి ఆ మహిళకి ఎందుకు శిక్ష వేయటం లేదు అంటే ఈ చట్టమే చెప్తా ఉంది పురుషుడు మహిళ ఇద్దరు సమానమే అని చెప్తున్నటువంటి క్రమంలో ఒకరికి ఏ రకంగా శిక్ష వేస్తారు, మరి మహిళను ఎందుకు వదిలేస్తారనే దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనికి సంబంధించి చాలామంది న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించినటువంటి సంఘటనలు మనం గతంలో చూసాం. అయితే ఇప్పుడు 497 సెక్షన్ అనేది ఇప్పుడు రద్దయింది. సో ఈ సెక్షన్ రద్దు కావడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయనేది కూడా న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. ఏ రకంగా నష్టాలు ఉంటాయంటే ఈ సెక్షనే రద్దయింది కాబట్టి ఇక అక్రమ సంబంధం పెట్టుకున్న ఇక శిక్షలు ఉండవు, అది తప్పు కాదనేటువంటి క్రమంలో ఒక భర్త ముందే భార్య వేరే వాళ్ళతో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, భార్య ముందే భర్త ఇంకొకరితో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అసలు సెక్షనే లేవు, తప్పే కాదనుకున్నప్పుడు మరి భార్య క్వశ్చన్ చేయడానికి లేదు, భర్త క్వశ్చన్ చేయడానికి లేదు, వీళ్ళు కేసులు పెట్టడానికి అవకాశమే ఉండే పరిస్థితులు ఉండవు. ఒకవేళ మా భార్య కానీ ఒకవేళ భర్త కానీ ఇక వీరితో కలిసి ఉండడం కరెక్ట్ కాదనుకున్నప్పుడు విడాకులకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు కొంతమంది విడాకులకు వెళ్తారు, విడాకులు తీసుకొని ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఈ హిందూ వివాహ వ్యవస్థ అని కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విడాకుల కల్చర్ కనుక పెరిగితే మన భారతీయ సంస్కృతి మన సాంప్రదాయాలు ఇవన్నీ కూడా నాశనం అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చూస్తే కనుక తన భార్య తప్పు చేసిందంటే కొంతమంది ఆవేశపడి ఏదైనా చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా భార్య కూడా అదే రకంగా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సో కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి పరిస్థితులు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి అనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి ఈ 497 రద్దుకు సంబంధించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఉన్నట్టుగా కాకుండా కొన్ని మార్పులు చేర్పులు చేసి దాన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయాలు కూడా ఇప్పుడు ఉన్నాయి. భర్త వేరే మహిళ మోజులో పడి తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆ కుటుంబం నాశనం అవుతుంది, ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది, ఆ కుటుంబం రోడ్డున పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా మహిళ కూడా తప్పు చేస్తే మరి భర్త కూడా మరి తన ఆర్థికంగా సంపాదించుకోవడానికి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, ఇంట్లో కుటుంబంలో పిల్లలు చూసుకోవడానికి కూడా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా అనేక రకాల ఇబ్బందులు ఉంటాయనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఈ రూపకల్పన చేసినటువంటి వ్యక్తులే చెప్తా ఉన్నారు, మరి వ్యవస్థలో మార్పులు రానంత వరకు ఈ చట్టాలు ఎన్ని మార్చినా, ఈ సెక్షన్లు ఎన్ని రద్దు చేసినా, ఈ సెక్షన్లు కొత్తవి ఎన్ని తీసుకొచ్చినా కూడా ప్రయోజనం ఉండదని వాళ్ళు చెప్తా ఉన్నారు. చాలామంది న్యాయ నిపుణులు అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించి మరి కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్తా ఉన్నారు. మరి న్యాయస్థానం అయితే ఈ పూర్తి స్థాయిలో అమలు జరిగితే తప్ప ఏది లాభం ఏది నష్టం అనేది తెలియదు. కాబట్టి కొంత వేచి చూసి ఆ తర్వాత అయినా మార్పులు చేర్పులు కావాలంటే చేసుకుందాం అనే విధంగా న్యాయస్థానం చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇది 497 సెక్షన్ రద్దుకు సంబంధించి జరుగుతున్నటువంటి చర్చ. మరి దీనివల్ల నష్టం ఎక్కువగా ఉందనేటువంటి అభిప్రాయాలే ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఏమన్నా మార్పు చేర్పు జరుగుతాయా లేదనేది రానున్న రోజుల్లో తేలేటువంటి అవకాశం అయితే ఉంది.